SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వాహనాల యుగమేనని, ఎలక్ట్రికల్ వాహనాలు వాడటం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్లం అవుతామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో నిర్వహించిన ఎక్స్పో ఎగ్జిబిషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో రోజురోజుకు పర్యావరణం కాలుష్యం అవుతోందని, కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు వాడే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలను ఉత్పత్తి చేసే యాజమాన్యాలకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఏడీఎంఎస్ ఈ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అశోక్, సీఈఓ మహేష్ మాట్లాడుతూ, భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకే, కాలుష్యాన్ని నివారించేందుకు తమ కంపెనీ నాణ్యతకరమైనటువంటి ఎలక్ట్రికల్ ఈ బైక్స్ లో ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ వాహనాలను వినియోగదారులకు పరిచయం చేసేందుకు 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో తాము తయారు చేసిన వాహనాలను ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ విభాగం సక్సెస్ఫుల్ లీడర్స్ రచ్చా శ్రీనివాస్, మణిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని వినియోగదారులకు తమ ఏడీఎంఎస్ ఈ బైక్స్ అందిస్తున్నామన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ విధానం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్స్ దిలావర్, సయ్యద్ షాహీన్, టీమ్ లీడర్స్ యాదయ్య, విజయలక్ష్మి, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. హలో భయ్యా, నాకు వస్తున్నాం. गुलबर्गा तो 1600 शोरूम्स है सर, 18 मॉडल्स है. आप आने का कुछ सर सर मीडिया मार्केटिंग वी आर बेस्ड फ्रॉम हैदराबाद. हमारा यही है, मलकपेट में ऑफिस है. बेंगलुरु में होता था, अभी इधर हैदराबाद में कर रहे हैं. तो आपका जो रिसेंट अनाउंसमेंट था वो काफ़ी अच्छा मैसेज गया इंडस्ट्री अंदर सफल सर. ఈ సెగ్మెంట్ अच्छा सपोर्ट है रजिस्ट्रेशन एंड చాలా మంచి కాన్సెప్ట్. నువ్వు రెండో వెహికల్ ఉన్నా కానీ ఛార్జ్ చేయట్లేదు. రోడ్ ట్యాక్స్ సోలార్ కూడా అనుసంధానం చేయాలి. सेलिंग है ఏమైతుందంటే అగైన్ మళ్ళీ 2-5 लाख की वेहिकल का जो सेल होते हैं పవర్ పడి ఛార్జింగ్ చేస్తుంది. కానీ ప్రత్యేకమైన సోలార్ అంటే నేను అది ఇస్తాను. involved in EV policy. EV renewable energy, adding to home, open public, that is a separate department. Industry, garage, manufacturing of new vehicles, whatever it is, charging vehicles, whatever it is, should also be in industrial area. The only regarding transport, right? Right, all the best. सर प्लीज एक दो स्टॉप पे जाते हैं, 2-3 स्टॉप पे जाते हैं. Actually, MLA ఓకే అండి, నా పేరు విజయలక్ష్మి. మన హైదరాబాద్ షేరింగ్ నెంబర్లో ఉంటాను. ఈరోజు మన హైటెక్ సిటీలో మనకి ఎక్స్పో ఏడీఎంఎస్ ఈ బైక్స్ ఎక్స్పో అనేది జరుగుతుందండి. ఇక్కడ రావడం జరిగిందనమాట. చూడండి, చాలా స్టాల్ అనేవి ఉన్నాయి ఇక్కడ. కానీ మన ఏడీఎంఎస్ ఈ బైక్ స్టాల్ అనేది చాలా పెద్దగా ఉందండి ఇక్కడ. చూడండి, అలాగే వెహికల్స్ కూడా చాలా రకాలనే 18 మోడల్స్ అనేది మన ఏడీఎంఎస్ బైక్స్ ఉండడం జరిగింది. మరి లేడీస్కి కావచ్చు, అలాగే పిల్లలకు కావచ్చు, నెక్స్ట్ వృద్ధులకు కావచ్చు, మన ప్రతి వెహికల్ కూడా వాడే విధంగా ఉందన్నమాట. చాలా అండి, మరి ఇక్కడ మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. అలాగే మా టీం కూడా రావడం జరిగింది. చాలా బాగుందండి. మరి ఏడీఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ ముందుకు వెళ్తుందండి. ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇంకా కూడా మా అందరికి కూడా చాలా హ్యాపీగా ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరి వెహికల్ వాడాలని కోరుకుంటున్నామండి. మేము ఇప్పటి వరకు
వచ్చేసండి మరి నేను ఒక లేడీగా ఉండి టైలరింగ్ చేస్తూ ఈరోజు ఏడిఎంఎస్ ఈ బైక్స్ బిజినెస్లోకి రావడం జరిగింది. నేను వచ్చి ఒక 11 months అవుతుందని 40 lakhs ఇన్కమ్ తీసుకున్నా. అలాగే నేను ఒక 7 ఓకే కారు కూడా తీసుకోబోతున్నానండి. ఇంత మంచి అవకాశం ఉంది. లేడీస్ మరి ఇంట్లో ఉంటూ పార్ట్ టైంగా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. क्वेश्चन पूछोगे बाबा या गुड इवनिंग ऑल माई टीम मेट्स हैदराबाद टीम आंध्र तेलंगाना टीम के लिए ही हम ADMS बेलगाम कर्नाटका से इधर तक आए हुए हैं. यू कैन इमेजिन दैट कि हमारा जो परचेज ऑर्डर बोल सकते हैं, हमारा टीम जो बोल सकते हैं, इधर ऑलमोस्ट 1.5 लाख तक हमारा टीम लोग अवेलेबल है. और जो हम बेलगाम से 5 बरस पहले हमने कंपनी स्टार्ट की 5 years बैक, तब ओला का सिर्फ नाम था, प्रोडक्ट नहीं था. लेकिन ADMS के बारे में मैं बोलना चाहूँगा, ADMS में प्रोडक्ट भी था और ADMS के शोरूम भी था और ADMS की गाड़ियाँ भी अवेलेबल थी. कुछ दिनों से हम अवेलेबल है. सब लोगों को मालूम है कि फ्यूचर इलेक्ट्रिक है और इलेक्ट्रिक सब होने वाला है. इसको कोई भी डिनाई नहीं कर सकता है. इसको मद्देनजर रखते हुए हर घर में ADMS का यही सपना है. ADMS मीन्स इलेक्ट्रिक बाइक मीन्स ADMS. यही सपने से हम हमारा सपना भी साकार करना चाहते हैं और लोगों के हर एक घर में ADMS की गाड़ी रहेगी तो बहुत अच्छा रहेगा. तो इससे क्या होगा कि अभी भी आप पेट्रोल की गाड़ी इस्तेमाल कर ही रहे हो, तो पेट्रोल की गाड़ी इस्तेमाल करने से और इलेक्ट्रिक की गाड़ी इस्तेमाल करने से तो आपको मालूम है क्या फ़ायदा रहेगा. तो उस फायदे को आप मद्देनजर रखते हुए तो पेट्रोल की गाड़ी भी इस्तेमाल करोगे तो आपका 5 से 6 हज़ार का एक्सपेंस रहेगा पर मंथ. तो इलेक्ट्रिक की गाड़ी आप इस्तेमाल करोगे तो उसका खर्चा आपको आएगा 200 to 300 रुपये. तो कौन सा आप ऑप्शन चूज करोगे? तो मैं यही बोलना चाहूँगा कि जो पेट्रोल का खर्चा आता है वही आप EMI में कन्वर्ट करके वो उसका EMI भरिए और इलेक्ट्रिक बाइक को चूज कीजिए. क्योंकि फ्यूचर इलेक्ट्रिक है, नॉट ओनली इन 2-wheeler, 4-wheeler, ऑटो रिक्शाज और गुड्स कैरेज व्हीकल, इवन ट्रक्स और आने वाले दिनों में JCB भी आ रही है. तो ADMS के बारे में मैं ये बात करना चाहूँगा कि आने वाले दिनों में हम हमारे लोगों को इलेक्ट्रिक ट्रैक्टर भी इंट्रोड्यूस कर रहे हैं. ADMS का सपना यही है बाय 2026 तक हम इलेक्ट्रिक कार भी लॉन्च करने वाले हैं हम हमारे लोगों के लिए. तो ये सब पॉसिबल कब होता है? ये सब पॉसिबल होता है हमारे लोग हमारे साथ है, यही हमारा पावर है. थैंक यू ऑल. मैं उमेश ADMS और एडोम के फाउंडर हैं और हम जो बैटरी टेक्नोलॉजी यूज़ कर रहे हैं वो 100% सेम बैटरी है. उसमें जो आजकल मार्केट में काफ़ी इंसिडेंट चल रहे हैं कि काफ़ी आज सुबह से एग्जीबिशन में और मेरे पास काफ़ी इंक्वायरी आई कि बैटरी बजाज की बैटरी में फायर लगे, इसमें फायर लगे. मैं किसी ऑपरेटर का नाम नहीं लूँगा. तो इसमें जो हम बैटरी बना रहे हैं 100% सेफ बैटरी है. ये वाटर प्रूफ एंड फायर प्रूफ बैटरी है. हम 100% कोटिंग मटेरियल एक केमिकल आता है, वो केमिकल डाल के बैटरी बनाते हैं जो 350 डिग्री सेल्सियस तक काम करेगा. और बैटरी में हमने निकल इस तरह से डिजाइन किया हुआ है कि जैसे कुछ फॉर एग्जांपल किसी भी एक सेल पे प्रोपोगेशन हो गया तो दूसरे सेल पे उस थर्मल प्रोपोगेशन को जाने ही देगा. वो एक ही सेल बर्न होके वो रह जाएगा, फायर बाहर नहीं आएगी उसकी बैटरी की माइलेज में उसका आधा किलोमीटर का फ़र्क रह जाए पर बैटरी 100% सेफ रहेगी. उसमें आपको कोई भी टेंशन लेने की बात नहीं है. जो हम A ग्रेड सेल यूज़ करते हैं इसमें हम प्योर निकल यूज़ करते हैं. 100% सेल की टेस्टिंग करते हैं सेल लेवल पे और फिर बैटरी बनने के बाद भी हम बैटरी लेवल पे 100% बैटरी की टेस्टिंग करते हैं. फिर हमारी क्वालिटी टीम उसको डिस्पैच के लिए एग्री करती है. और फायर प्रूफ में हम ये गारंटी देते हैं 100% बैटरी हमारी फायर प्रूफ है, हमारा प्रूफ है. हम 5 साल से मार्केट में है. बेसिकली वी आर फ्रॉम बेलगाम कर्नाटक. हमारे 6 प्लांट हैं अक्रॉस इंडिया. 1300 शोरूम्स हैं, 1300+ शोरूम्स हैं, एक्सक्लूसिव शोरूम्स हैं हमारे ऑल इंडिया. और हमारे पास 18 मॉडल है.
इतना लाइसेंस इंडिया में किसी के पास भी लाइसेंस नहीं है। ये मॉडल है, एक रजिस्टर्ड मॉडल है, एक नॉन रजिस्टर्ड व्हीकल्स है। इसका जो रेंज है 65,000 से लेकर 1,85,000 का रेंज है। मतलब 18 मॉडल आपको 65,000 से लेकर 1,85,000। जो इसका माइलेज जो है 60 किलोमीटर से पकड़ के 300 किलोमीटर तक हमको माइलेज भी गाड़ी में ले रहे डिपेंड अपॉन रिक्वायरमेंट। कंपनी स्टार्ट करने का उसका इतना ही मतलब था कि वी आर एग्जैक्टली स्टैंडिंग ऑन द ट्रांसफॉर्मेशन स्टेज द वे द वर्ल्ड इज गोइंग पेट्रोल टू इलेक्ट्रिक। दुनिया पेट्रोल से इलेक्ट्रिक पर जा रही है, उसको कैच करने के लिए स्टार्ट लास्ट 5 साल में सक्सेसफुली वी आर थैंक यू। ఓకే అండి, నా పేరు విజయలక్ష్మి, మన హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఉంటాను. ఈరోజు మన హైటెక్ సిటీలో మనకి ఎక్స్పో ఏడిఎంఎస్ బైక్స్ ఎక్స్పో అనేది జరుగుతుందండి. ఇక్కడ రావడం జరిగిందనమాట. చూడండి, చాలా స్టాల్ అనేవి ఉన్నాయి ఇక్కడ. కానీ మన ఏడిఎంఎస్ ఈ బైక్ స్టాల్ అనేది చాలా పెద్దగా ఉందండి ఇక్కడ. చూడండి, అలాగే వెహికల్స్ కూడా చాలా రకాలనే 18 మోడల్స్ అనేది మన ఏడిఎంఎస్ బైక్స్లో ఉండడం జరిగింది. మరి లేడీస్ కావచ్చు, అలాగే పిల్లలకు కావచ్చు, నెక్స్ట్ వృద్ధులకు కావచ్చు, మన ప్రతి వెహికల్ కూడా వాడే విధంగా ఉందన్నమాట. చాలా మంది మరి ఇక్కడ మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. అలాగే మా టీం కూడా రావడం జరిగింది. చాలా బాగుందండి. మరి ఏడిఎంఎస్ ఈవెంట్స్ కంపెనీ ముందుకు వెళ్తుంది ఇక్కడ. ఇది చూసిన తర్వాత ఇంకా కూడా మా అందరికి కూడా చాలా హ్యాపీగా ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరి వెహికల్ వాడాలని కోరుకుంటున్నామండి. నేను ఇప్పటి వరకు వచ్చేసండి మరి నేను ఒక లేడీగా ఉండి టైలరింగ్ చేస్తూ ఈరోజు ఏడిఎంఎస్ ఈ బైక్స్ బిజినెస్లోకి రావడం జరిగింది. నేను వచ్చి ఒక 11 months అవుతుందని 40 lakhs ఇన్కమ్ తీసుకున్నా. అలాగే నేను ఒక 7 ఓకే కారు కూడా తీసుకోబోతున్నానండి. ఇంత మంచి అవకాశం ఉంది. లేడీస్ మరి ఇంట్లో ఉంటూ పార్ట్ టైంగా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. జోస్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు మణిరెడ్డి. నేను ఏడఎంఎస్ కంపెనీలో ఒక 2 years చేస్తున్నాను సార్. ఇది హైదరాబాద్లో పెద్ద ఎక్స్పో. చూడండి, గ్రీన్ ఎవల్యూషన్ తీసుకురావడానికి మన పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. మన రాష్ట్ర మంత్రి వారికి పొల్యూషన్ పైన యుద్ధం చేస్తున్నాం, పొల్యూషన్ని కాపాడాలని యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి సార్. ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ చేస్తే మన పొల్యూషన్ పైన పోరాడుతూ ఉంటాం కాబట్టి చాలా కంపెనీస్ వచ్చినాయి. అందులో మా ఏడఎంఎస్ కంపెనీ చాలా పెద్ద సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ హెడ్ ఆఫీస్ వచ్చి కర్ణాటక బెల్గాంలో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ధారవాడ. మా డైరెక్టర్స్ ఈరోజు అందరూ ఈ ఎక్స్పోకి వచ్చారు. అశోక్ గారు, నిలవస్ సార్, మహేష్ సార్ అండ్ షాయిని మేడం, భాష సార్ అందరూ వచ్చారు. దాంతోపాటు మా లీడర్స్ మీద వచ్చారండి. డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, నెట్వర్కర్స్ కావచ్చు, షోరూమ్ ఓనర్స్ అందరూ విజిట్ చేశారు. మీరు నా ప్రతి వచ్చి ఈ గ్రీన్ ఎవల్యూషన్ని మీరు డైరెక్ట్గా కల్లారా చూసి మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాము. రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది సార్. ఈ 2 రోజులు ఉంటుంది. వెల్కమ్ టు ఏడఎంఎస్ ఎక్స్పో. మా వెహికల్స్ కనబడతాయి. చూడండి, మధ్యతరగతికి చాలా ఉపాధి అవకాశం ఉంటుంది సార్. రోజు 100 రూపాయలు పెట్రోల్ పోయాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 10 రూపాయలతో 100 కిలోమీటర్లు మనం ఫ్రీగా తిరగచ్చు. దాంతోపాటు ఎంతోమంది యువకులకు ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేస్తున్నాం మన కంపెనీ తరఫు నుంచి. సార్ రాండి, కలిసి వర్క్ చేద్దాం. చేంజ్ ద బైక్, బండి మారితే బతుకు మారుతుంది. దాంతోపాటు ఒక యుద్ధం స్టార్ట్ చేసినాం సార్ పొల్యూషన్ పైన. దాంతోపాటు దేశ సంపదగిన మిగిలిస్తున్నాం సార్. మన అందరం కలిస్తే ఈ దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం. చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ బైక్, చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు మన ఏడిఎంఎస్ కంపెనీ, ఏడిఎంఎస్ కర్ణాటక ధారవాడ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఈ కంపెనీ ఇక్కడ డిస్ప్లే మనకు ఎక్స్పోలో, హైదరాబాద్ ఎక్స్పోలో డిస్ప్లే అనేది పెట్టడం జరిగింది. మన వెహికల్స్ రేంజ్ అనేది ఇక్కడ జనానికి తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి ఎక్స్పోకి వస్తారు. ఇది ఫేమస్ ఎక్స్పో, ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇలా ఇది 6th ఎడిషన్. చాలామంది వస్తున్నారు. మన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన వెహికల్స్ ఉన్నాయండి. మన దగ్గర చాలా రేంజ్, అంటే స్కూటర్ నుంచి మొదలు పెడితే బైక్ వరకు అందరికీ యూస్ఫుల్ వెహికల్స్
ప్రతి ఇంట్లో ప్రతి సామాన్యుడు వాడదగిన తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వాడుకోవచ్చు. అలాంటి మోడల్స్ అనేది మన కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. నిజంగా ఈ కంపెనీ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. దాదాపు మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పటికి మనకు కంపెనీకి 1400 షోరూమ్స్, దాదాపు 7-8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే మన కంపెనీ ఇంకా మార్కెటింగ్ పీపుల్తో దాదాపు లక్షలాది మంది, ఎంతో మందికి ఉపాధి కల్పించింది కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలో ఈ వెహికల్ వల్ల చాలామంది సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఖర్చు, రోజువారీ ఖర్చు 100-200 పెట్రోల్ ఖర్చులు మిగిలించుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి సామాన్యుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని మీ రోజువారీ పెట్రోల్ డబ్బుల్ని మిగిలించుకోవాలి. అలాగే చాలామంది ఈరోజు ఆర్థికంగా ఎదగడానికి కూడా ఏదైనా డబ్బులు సంపాదించడానికి, ఇంకా ఎదగడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఒక మార్కెటింగ్ అవకాశం కల్పిస్తుంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇక్కడ ఒక వ్యాపార అవకాశం కూడా కంపెనీ కల్పిస్తుంది. ఆ వ్యాపార అవకాశాన్ని కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. లేదు మీకు ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళు, పార్ట్ టైంగా ఇంకేదైనా చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకొని అందరూ ఆర్థికంగా ఎదుగుదాం. నా పేరు రచ్చ శ్రీనివాస్ అండి, మాది వరంగల్. నేను కూడా ఈ కంపెనీలో ఒక 3 సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో నాకు ఒక మిత్రుడు ఈ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి ఈ కంపెనీ గురించి తెలుసుకొని ఒక వెహికల్ కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత ఈ కంపెనీ ఇచ్చిన అవకాశంతో ఇప్పటివరకు నేను కూడా ఆర్థికంగా ఎదిగాను, చాలా డబ్బులు సంపాదించుకున్నాను. అలాగే నేను సంపాదించుకోవడం కాకుండా ఎంతోమందికి, దాదాపు నా ద్వారా 1,00,000 మందికి ఉపాధి కూడా కల్పించాను. నిజంగా ఇది ఒక పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, ఒక విలువనిచ్చే కంపెనీ. ఇలాంటి మంచి పేరు రావాలంటే ఇలాంటి కంపెనీలు అందరూ కూడా మాతో కలిసి వర్క్ చేయండి. థ్యాంక్ యూ అండి.